ఆల్, ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఇలా ఫిషెస్ని తీసుకొని వాటిని పసుపు అండ్ లెమన్తో నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం ఒక కప్ తీసుకొని అందులో పసుపు, కారం 2 స్పూన్స్ అండ్ ఉప్పు, ధనియాల పొడి అండ్ మళ్ళీ మన గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి. మన పీసెస్కి తగ్గట్టుగా మన ఎన్ని పీసెస్ ఉన్నాయో అంత వేసుకొని తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కూడా మనం ఎన్ని పీసెస్ పెట్టుకున్నామో దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం 2 స్పూన్స్, ఎందుకంటే దానివల్ల కొంచెం టేస్ట్ వస్తుంది, కొంచెం స్పైసీ బాగుంటుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే మంచిగా పీసెస్కి పడుతుంది. సో ఫుల్ మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్కి ఈ పేస్ట్ని మనము మంచిగా ఇలా రాయాలి. మొత్తం గ్యాప్ లేకుండా చాలా బాగా రాసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఇలా పక్కన పెట్టి ఒక 10 to 15 minutes అలా పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే పీసెస్కి బాగా మసాలా పట్టాలి కాబట్టి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో దాన్ని పీసెస్ వేసి వాటిని ఒక మీడియం ఫ్లేమ్లో 3 to 5 minutes పెట్టాలి. తర్వాత మధ్యలో ఒకసారి ఇలా ప్రతి పీస్ని ఇలా రివర్స్లో వేసి కుక్ చేయాలండి. తర్వాత సిమ్లో పెట్టాలి. 3 to 5 minutes తర్వాత మీడియంలో పెట్టినాక సిమ్లో పెట్టాలి. అలానే ఉంచి ఒక 3 minutesకి ఒకసారి 5 minutesకి ఒక్కసారి 10 to 15 minutes లోపు అలా రివర్స్ చేస్తూ ఉంచాలి. తర్వాత మీకు ఇష్టమైన అందరికీ నచ్చే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ప్లీజ్ subscribe my channel, like if